ఉంటుంది. బాగానేనా? చూడండి, అది మనకి శ్రీ సాయి స్వరూప నుంచి కర్తవ్య సీడ్స్, శ్రీ సాయి స్వరూప సీడ్స్ నుంచి AP 149 ఈ వెరైటీలో మీకు చెప్పాకండి పోయినసారి చాలామంది వీడియోలు కూడా చూశారు. నియర్లీ 3000 మంది చాలామంది బుక్ కూడా చేసుకున్నారు. దాదాపు 12 కేజీల వరకు బుకింగ్ వచ్చింది. సో ఇప్పుడు రేపు ఆర్మూర్ అంటే లావుల్లో ద బెస్ట్ వెరైటీ కావాలి. బెటర్ దాన్ ది ఆర్మూర్ కన్నా బెటర్ ఉండాలి, తేజల కన్నా బెటర్ ఉండాలి. లావులు మన చేతిలో 1 ఎకరం ఉండాలి. అలాగే మనకి సరే లావులు అంటే మనకేం భయం? వైరస్ భయం. తర్వాత ఏం భయం? వర్షాలు ఎక్కువ తాలు భయం. పచ్చికాయ కొంచెం మీడియం కలర్లో ఉంటుంది, సో అక్కడ భయమే. అధిక వర్షాలని భయం, అధిక ఎండ అయినా సరే వైరస్లు భయం. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. మార్కెట్కి పోతే సమస్యలు తట్టుకొని కష్టపడి చేసిన తర్వాత మార్కెట్లో పోయిన తర్వాత ఆర్మూరు 16,000 అమ్మితే తేజ 18,000 అమ్మినప్పుడు ఆర్మూరు 16,000 అమ్ముతుంది. సో తేజ కన్నా ఆర్మూరు తక్కువ. సో అలాగే ఈ తేజ కన్నా ఇంకొంచెం 2,000 పెంచి ఉండాలి. ఆర్మూరుకి తేజకి ఇంకా 2,000 పెంచి ఉండాలి. అంటే ఆర్మూరు కన్నా ఈ AP 149 వెరైటీకి 4 నుంచి 5,000 వేరియేషన్ ఉంటుంది, అంటే పెచ్చు ఉంటుంది. సో మార్కెట్ ధర పెచ్చు ఉండాలి. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే AP 149లో ఇక్కడ మనకి తాలు భయం ఉండదు. ఎందుకంటే వర్షాలు ఎన్ని పడ్డా సరే పచ్చికాయ నలుపులో ఉంటుంది. ఇదిగో ఇలా పచ్చికాయ పూర్తి నలుపులో ఉంటుంది. తర్వాత ఇక మనకేం భయం? తాలు భయం కదా. ఆ భయం ఇందులో లేదు కాబట్టి కింద నుంచి కాపాడితే ప్రతి కొమ్మ స్ట్రాంగ్ ఉంటుంది. మరొక భయం ఏంది? లావుల్లో వైరస్ని తట్టుకొని గుణం పెద్దగా ఉండదు. సో ఇది మాత్రం మంచి వైరస్ టాలరెన్స్, బెటర్ దాన్ అన్ని లావుల వెరైటీల మీద మంచి వైరస్ టాలరెన్స్. మరి ఇక లావులు అంటే సూపర్ 10, 334 కూడా మనం వెళ్తూ ఉంటాం, సాల్ తోటలకు వెళ్తూ ఉంటాం. అవి దాదాపు 100 నుంచి 100 రోజుల వరకు వెయిట్ చేయాలి కాపు కోసం. ఈ కాపు వచ్చే టైంకి వైరస్ రావచ్చు, తుఫాన్లు రావచ్చు, లేకుంటే నల్లి రావచ్చు. సో కింద మీద పడి పండినోడికి పండిద్ది, పండినోడికి పండదు. సో పండినా కానీ 20 నుంచి 25 గంటలు తప్పనిసరిగా ఉంటుంది. కానీ అదే ఎఫర్ట్ ఈ 100 రోజులకి 120 రోజులకి ఇది మనం కనీసం 30 గంటలు ఈజీగా తీసుకోవచ్చు ఈ వెరైటీలో. బికాజ్ ఎందుకంటే కింద నుంచి కాపు ఉంటుంది, కొమ్మ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది. ఎటు పోయినా సరే కొమ్మ దగ్గర కాపు ఉంటుంది. దగ్గర కాపు, పచ్చికాయ నలుపు, మనకి మార్కెట్లో అధిక రేటు, అన్నిటి మీద అధిక రేటు. 334, సూపర్ 10, ఓపీలు అన్నిటికన్నా బెటర్గా ఉంటుంది. వాటి మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ కాలం వెయిట్ చేయాలి. అదే కాలంలో ఇది మనకి 30 గంటలు ఈజీగా వచ్చింది, చేసుకుంటే 40 గంటలు వచ్చింది. ఇంత చేసినా మరి మనకి మార్కెట్లో మంచి రేటే పడుతుంది, అన్నిటికన్నా మంచి రేటు పడుద్ది. తేజల కన్నా పడుద్ది, అన్ని ఓపీ సెగ్మెంట్లు, లావ్ సెగ్మెంట్లు అన్నిటికన్నా బెటర్గా రేటు పడుద్ది. సో ఇటువంటి వెరైటీయే చాలామంది ఇప్పుడు ఈ సంవత్సరం మీకు లావులు తలా 1 ఎకరం కావాలనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మన AP 149 ఇది బెటర్ వెరైటీ, చాలా స్పెషల్ వెరైటీ, అన్నిటికన్నా అల్టిమేట్ తోపుగా ఉంటుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం మీరు. ఇప్పుడు మన పెద్ద PRC తండ, మన పొలాల చెరువు మండలం పేరన్న ఫార్మర్ పేరు దేవసుద్ బాలు గారు నాయక్ పొలంలో ఉన్నాము. మొన్నసారి వచ్చాము, బ్రేడర్ అంటే సైంటిస్టు, నేను, కంపెనీ ZM గారు, RM గారు చూసాము. అప్పటికే మందులు ఆపేసి దాదాపు 20 రోజుల క్రితం వచ్చాము. అప్పటికే మందులు ఆపేశారు, వాటర్ ఆపేశారు. సో అయినా సరే మనం చూద్దాం, ఆపేసి 20 రోజుల పైన అవుతుంది కదా, ఫేస్ ఎలా ఉంది, ఏమైనా బెండ్ అయిందా, నల్లికి కానీ వైరస్ కానీ బెండ్ అని చూస్తే బెండింగ్ ఏమి లేదు. తోట అయితే అక్కడక్కడ మరి ఇక పండగ తెగులాగా వచ్చింది. దాని అయితే ఏదో మందులు ఆపేశాడు. సో దానివల్ల కొంచెం ఎక్కడన్నా ఒక మొక్కలా కనిపించింది, కానీ అల్టిమేట్గా ఉంటుంది. సో ఇన్ని రోజులు కూడా తట్టుకుంది. మనకు కావాల్సిన అటువంటి వెరైటీ అండి. సో అందుకని AP 149కి రండి. ఖచ్చితంగా 1 ఎకరం మీరు అనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా 1 ఎకరం ప్లాన్ చేయండి. బెటర్ దాన్ అన్ని ఆర్మర్ల కన్నా సూపర్ డబ్బుగా ఉంటుంది. కారణం మీరు మన వీడియో పెట్టాను, మన ఇది చూడండి, కోటేశ్వర నాయకులు పొలంలో 60 సెంట్లకి 6 క్వింటాలు కోసి అమ్ముకున్నారు. మార్కెట్లో 20 వేయబడింది, కానీ మచ్చుకోసరికి 20,000కి ఇచ్చేసాడు. 5 నిమిషాల్లో బేరం అయిపోయింది. అసలు తర్వాత మళ్ళీ ఫస్ట్ వేసిన 20 వేసిన ఆయన మళ్ళీ వచ్చాడంట. వచ్చి ఈ కాయలంటే ఏముంది, ఈయన అమ్ముకున్నాడు, రైతు 100 అమ్ముకున్నాడు, కొంచెం వెయిట్ చేయకుండా. చూడండి పచ్చిగా నలిపని చెప్పాక కొమ్మ చూడండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇట్లా కొమ్మ చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటే మనకి వర్షాలప్పుడు బెండ్ అవ్వదు, పడిపోదు, ఇరిగిపోదు. మూడోది అంటే ఏదైనా కొమ్మకుళ్ళు తెగులు ఒక నెల వర్షాల కాలంలో, చలికాలంలో కొమ్మకుళ్ళు తెగులు బాగా వచ్చింది. ఈ సెన్సిటివ్గా శుతిమెత్తనంగా కొమ్మలు ఉంటే ఖచ్చితంగా కొమ్మకుళ్ళు పెరిగిపోతూ ఉంటుంది, బ్యాక్టీరియా ఫంగస్ పెరిగిపోతూ ఉంటుంది, కొమ్మ టు కొమ్మ ఇట్లంతా పెరిగిపోతూ ఉంటుంది. ఇంత స్ట్రాంగ్గా ఉన్నప్పుడు పెరిగిపోదు, ఎక్కడిదెక్కడ అయిపోయింది మనం కొట్టే మందులకి. పిల్లర్స్ లాగా చూడండి అసలు చూడు. ఓ మై గాడ్, చూడండి పిల్లర్స్ 4 పక్కల కొమ్మలు కింద నుంచి కొమ్మలు ఉంటాయండి. మరి ఈజీగా ఇదిగో కింద కొమ్మలు బలాలు ఎక్కువ పెట్టి, మీరు బలంగా నేలలు అయితే మాత్రం మామూలుగా ఉండదు. బలం తక్కువ నేలలు ఇవి, చాలా బేద నేలలు. ఇందులో కూడా అల్టిమేట్గా ఉందంటే ఇక మరి చూడండి, ఇది పైకి వచ్చేసరికి కింద కొమ్మ వచ్చింది, కానీ స్ట్రాంగ్ కొమ్మ వచ్చింది. ఇటు నుంచి పెద్ద కొమ్మ వచ్చింది, లెఫ్ట్లో చిన్న కొమ్మ వెళ్ళింది. దీని చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి, ఎట్లాగే వెళ్ళు చూడండి. దీని చూడు ఎన్ని కాయలు ఉన్నాయి, పెద్ద కొమ్మకి చూడండి వచ్చినాయి. తర్వాత ఇగో దీని నుంచి ఒక కొమ్మ అయింది, దీనికి కాయలు ఉన్నాయి. ఇటు ఒక కొమ్మ అయింది, చిన్న కొమ్మ, దీనికి కాయలు ఉన్నాయి, అవతల కాయలు ఉన్నాయి.
కింద ఇదిగో దీనికి ఒక కాయ, దీనికి కాయలు ఉన్నాయి. కానీ తాలు కూడా లేదు చూడు కింద. మరి కటింగ్ పడలేదన్న, ఇంతవరకు కటింగ్ పడలేదు, కానీ ఎక్కడ తాళ్ళు లేదు. బలం తక్కువగా ఉంది కాబట్టి ఈయన కాయ సైజు అక్కడక్కడ తగ్గింది. సో ఇది ఇంకో చెట్టు చూద్దాం. దాన్ని ఇదిగో ఇక్కడ ఇది చూడు, ఇంకొక కొమ్మ. అచ్చు అంతే చెప్పనా, ఇదిగో జానకి ఒకటి, అడుగు ఒకటి. కానీ అచ్చు మీరు అడుగున్నర 2 అడుగులు పెట్టండి, ఇక మామూలుగా ఉండదు. చేను చూస్తే దీంట్లో నేను గమనించింది అంటే చిత్ర, ఇంద్రాలో ఈ 15 గుజరాతీ వెరైటీలు మొత్తం ఆకు తక్కువ కాయ ఎక్కువ. చూడండి ఎంత నలుపో చూడండి. ఇంకెందుకు భయం ఉంటుంది, మన తాలు భయం ఎందుకు ఉంటుంది చెప్పండి. కాయలు చూడు, ఎక్కడ చూసినా కాయలు, ఎర్ర కాయలు. అదేనండి మనకు అధిక దిగుబడులు కావాలి, అధిక ధర కావాలి. AP 149, కొంతమంది దీన్ని అప్పు అని పిలిచారు. అప్పులు తీర్చే వెరైటీ అని అంటున్నారు కొంతమంది. AP అంటే అప్పు కదా, కొంచెం కలిపి చదివితే అప్పులు తీర్చే వెరైటీ అని చెప్పేసి మన రైతు మన ఎన్నాయా 40 48 ప్యాకెట్లు ఒకే రైతు బుక్ చేసుకున్నాడు వీడియో చూసి. మనకి సిరిపురం నుంచి కదా, సిరిపురం నుంచి మర్రెడ్డి గారు అనుకుంటా, రెడ్డి గారి పేరు గుర్తులేదు. సిరిపురం నుంచి బుక్ చేసుకున్నారండి. ఆయనకు చూశాడు, నచ్చాడు, అల్టిమేట్గా పిక్ చేసుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. ఇది సో కలుపు కూడా ఉంది. ఎలా కనబడుతుంది లైట్ వేసినప్పుడు? కలర్ ఏం తగ్గింది, ఆపినా? చూడండి మరి ఈ కొమ్మ, ఇంకో కొమ్మ ఇది పచ్చికాయ చూడండి ఎంత బాగుంది, నలుపులా ఉంది. తాలు భయం ఉండదు, వర్షాలు అధికంగా ఏమి ఉండదు. ఇప్పటికీ మార్చి 3వ తారీఖు కూడా తోట ఇంత యాక్టివ్గా ఉంది. అసలు ఉండదన్న, ఇక నల్లిని అసలు దేని గురించి భయపడాల్సి కొసలు మాడుతుంది కదా వేరే తేజాలలో. తేజాలు ఏం లావలేను, కొసలు మాటం లేదు, కొసలు మాడదు, కొసలు మాటం లేదు. అది చిత్రా కూడా అంతే. నువ్వు ముందుంటావు అన్న, చెట్లు కనిపిస్తా. సో ఇది చూస్తున్నాగా మనం చెట్టుకి చెట్టు గడ్డి ఉంది. ఈ భూమిలో అయినా సరే కలర్ కానీ క్వాలిటీ కానీ సైజు కానీ పర్ఫెక్ట్గా ఉంది. భయపడే పనే లేదండి. ప్రతి రైతు చూడండి ఎంత రంగు కనబడుతుందో, ఎంత మంచి రంగు కనబడుతుందో. బలం అసలు వీళ్ళంతా డ్రిప్ అండి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఎప్పుడు నాకు 300 ప్యాకెట్లు కానీ 320 కానీ ఏమీ కనపడలా. ఏం సార్ అంటే ఈ ఊరు మొత్తం మేము నీళ్ళ మీదే పెంచుతామండి తోటలు అంటారు. ఫెర్టిలైజర్ వదలరండి, ఫెర్టిలైజర్ అసలు వదలలా. చేయలేకపోతాం కానీ ఇటు చూడ ఒకసారి, ఇటు చెప్పి ఫెర్టిలైజర్ వదలట్లేదు. ఇది చూడండి, ఫెర్టిలైజర్ వదలరు వీళ్ళు. అసలు ఆ డ్రమ్మే లేదు కదా, లేదు ఫెర్టిలైజర్ వదిలే డ్రమ్మే లేదండి. నీళ్లు పెడతారు, పైన మందులు కడతారు, ఇక అంతే. మరి మందు కట్టలు ఎండలు అవుతుంది కానీ ఇది పరిస్థితి. AP 149 అండి లావుల్లో అల్టిమేటు. అసలు బలం లేని చేయలు, బలం పెట్టని చేయలు, డ్రిప్పులు వదలని చేయలు ఇవి. సో ఈ సెగ్మెంట్ మనం ఒక బెస్ట్ రైతు కాడ చూసాము, తను బాగా చేశాడు. అన్న పేరు ఏందన్నా? వెంకటేశ్వర నాయక్, కోడేశ్వర నాయక్ గారి దగ్గర చూసామండి. వాళ్ళు మామూలు చేయాలి, కాయ సూపర్ సైజ్ వచ్చింది, మంచి క్వాలిటీ వచ్చింది. సో ఈయన ఇక్కడ కూడా రాస్తారు. ఈయన అనేది ఇక ఇది ఇంకా మీకు కనబడ చెట్టు చూస్తే తెలుస్తుంది. సో మీకు పండు వైరస్ని నల్లిని తట్టుకుంటుందా లేదా మార్చి 3కి అనే దానికి చూపించడానికే నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. వెరైటీ యొక్క గొప్పతనం గురించి మనకి సూటబుల్లా కాదా, ఎట్లా వేసుకున్నా గట్టి చేస్తే గట్టిగా ఉంటుంది, యావరేజ్ చేసినా కానీ గట్టిగానే ఉంటుంది. ఇది మనకు కావాల్సింది. గట్టి చేస్తే గట్టిగా ఉంటుంది, యావరేజ్ చేసినా కానీ యావరేజ్ కాదు, ఇలాగే ఎట్లా ఉండాలి. ఇది యావరేజ్ మెయింటెనెన్స్ ఉంది. నాకు తెలిసి కొద్దిగా పెట్టుబడి గట్టిగా పెట్టే వాళ్ళకైతే నచ్చదు అసలు. దుమ్ము సుడి చేసే వాళ్ళైతే, మందులు కొట్టి మందు కట్ల జిమ్మే వాళ్ళకైతే ఇది మామూలుగా ఉండదు ఈ వెరైటీ. కారణాలు ఏంటంటే చాలా ఉన్నాయి, బెస్ట్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేనేదో నెత్తినేసుకోవట్లే దీన్ని. మనకు కావాల్సింది ఏంటంటే వైరస్ని బాగా తట్టుకోవాలి, పచ్చికాయ నలుపులో ఉండాలి, వర్షాలు అధికంగా అయితే తాలు కాకూడదు, అధిక బెట్ట అయినా సరే వైరస్ రాకూడదు. ఇది మన మోటో. ఈ మోటోతో మనం సీమ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎట్లా పడితే అట్లా కాకుండా మంచి మోటోతో, మంచి ఆలోచనతో, మంచి వెరైటీలో మనం ప్లాన్ చేసుకోవాలి. చూడండి, ఎంత సైజు, ఎంత మంచి సైజు, ఎంత బాగున్నాయి చూడండి కాయలు. కళ్ళంలో కూడా కోసారంట వేరే వాళ్ళు, అవి కూడా చూపిస్తాను.
దీన్ని చూడండి ఎన్ని పచ్చికాయలని. ఈ చెట్టుకు కాయలేదు అంటానికి లేదు, ఈ చెట్టు బాగలేదు అంటానికి లేదు. అసలు ఇది చూడగా కొంచెం పైనుంచి కిందకి వచ్చి ఇట్లా లైట్ అట్టా కూడా నేను చూపిస్తాను, నువ్వు అట్ట నుంచి నేను చూపిస్తాను. ఇది చూడండి, ఆ ఫేస్ ఆ పక్క, ఓ తండ్రి. మళ్ళీ ఈ ఫేస్ ఈ పక్క చూడండి, ఇది ఇంకొక కొమ్మ వచ్చింది. అబ్బో ఏంది ఇది, ఏమంటారు దీన్ని? ఇంత దగ్గర కాపు, ఇంత దగ్గర ఎక్కడ చూసి ఉంటాం మనం లావుల్లో. మనకు తెలుసు అండి గుజరాత్ అంటే, మనకి గుజరాత్ కాటన్ గురించి మీ అందరూ తెలుసు, ఎట్లా బాగుంటుంది, ఎందుకు మంచి సీడ్ వస్తే. అలాగే గుజరాత్ మనకి అహ్మదాబాద్ అనేది చాలా సైన్స్ హబ్ అంటారు, దేశంలోని సైన్స్ హబ్, అది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ నుంచి కొద్దిగా బెంగళూరు కొన్ని చోట్లకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఏది, ఆ నాలెడ్జ్, సీడ్ నాలెడ్జ్ అనేది. సో మిగతా దేశాల కన్నా మన దేశానికి సంబంధించి మేజర్ పాయింట్, హెడ్ ఆఫ్ ది పాయింట్, సెంటర్ పాయింట్ గుజరాత్. ఎవరికైనా మనకి కాటన్ మెజారిటీకి మీరు అన్నీ చూసే ఉంటారు, చిల్లీకి, కొన్ని వెజిటబుల్ సీడ్స్కి, వీటన్నిటికీ గుజరాత్ మెయిన్ హబ్బు, అక్కడ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. సో అందులో భాగమే ఇప్పుడు డైరెక్ట్ మన గుజరాత్ నుంచే ఏపీకి లైసెన్స్ ఉంది. శ్రీ సాయి స్వరూప్ నుంచి లీడ్ చేస్తున్నారు మనకి. శ్రీ సాయి స్వరూప్ 3 years 4 years అన్న వచ్చి ఇది 3 years రన్నింగ్ అన్న. 3 years రన్నింగ్. సో అల్టిమేట్గా ఉంటుంది, నో ఫియర్, నో భయం, ఎక్కడ నో టెన్షన్ తీసుకోవద్దండి. AP 149 ఒకరైతే 4 ఎకరాలు పనిచేస్తారు, ఒక్కొక్కళ్ళు 4, 3 అట్లా పనిచేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా మనకి మోస్ట్లీ ఇంపార్టెంట్, బికాజ్ ఆఫ్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, వర్షాలు తక్కువగా ఉంటాయి. మీరు అన్ని వెరైటీలు పిచ్చి వెరైటీల నుంచి కొట్టి మందులు కొట్టి అయిపోతారు. కానీ ఒక మందు కొట్టినా, చిన్న మందు కొట్టినా, లేదా మనకు తెలిసిన మందులు కొట్టినా నిలబడి సకాలంలో కాసే వెరైటీలు కావాలి. కాయడంతో పాటు అధిక దిగుబడి రావాలి, మార్కెట్లో కూడా అధిక ధర పలకాలి. తేజ 18,000 అమ్మినా, ఇది 22,000, 21,000 అమ్ముతాం. 16,000 అమ్ముతాం, ఇది 20 నుంచి 21,000 అమ్ముతాం. ఇంకా మార్కెట్ మంచిగా ఉంటే ముందు ఇంకో స్పెషల్ ఏంటంటే ఎక్కువ రోజులు స్టోరేజ్ అయి ఉంటాయి కాయలు. చేలో అంతే ఉంటాయి, చేలో ఉన్న చెడవు, వర్షం పడ్డా చెడవు, అంత కింద పండిన కాయలు కూడా మచ్చలేదు, డాగు లేదు, ముడత లేదు. ఇంకోటి ఏంటంటే మనకి ఏసీలో పెట్టుకున్నా సరే మినిమం ఒక 1 to 2 years చెక్కు జదరకుండా ఉంటాయి. నాకు బ్రేడ్ గారు చెప్పిన విషయాలు ఇవి. సో అల్టిమేట్గా ఎక్కువ డ్యూరేషన్ కాయ స్టోరేజ్ కూడా కెపాసిటీ ఈ సీడ్కి ఉందండి అని చెప్పడం జరిగింది. సో దీనితో పాటు ఇంకోటి ఏంటంటే ఆరిన తర్వాత పట్టి బద్ద ఎలా ఉంటుందో తెలుసా, ఇస్త్రీ చేస్తే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. అంత మంచి పట్టి అంటే అంత మంచి బద్ద ఉంటుంది ఈ కాయలో. అది నేను చూశానండి, నీళ్ళలో ఆరబెడితే, అన్ని కాయలు విడివిడిగా ఆరబెడితే అంత మంచి పట్టి ఉంది. ఇక కుప్పగా అంత మందం ఆరబెట్టుకొని దున్నుకొని చేసుకుని కుప్ప పోసి 2 రోజుల తర్వాత చూస్తే కాయలు సూపర్ డప్పర్, సూపర్ కలర్, సూపర్ పట్టి. మార్కెట్లోకి వెళ్తే టక్కున 5 నిమిషాల్లో బేరం అయిపోయింది. చూసారంటే టక్కున మార్కెట్ 2,000 ఉందా, 22,000 ఉందా, వేసే 22,000 రూపాయల దగ్గర నుంచి పరిస్థితి ఈ వెరైటీలో కనిపిస్తుంది. కారణాలు కాయలు చూడండి, నేను నా నోటి మాటలు కాకుండా కాయలు చూడండి, కాయలు దాన్ని పట్టి దాని విధానం మీరు చూడాలి. పట్టి చూపించాను చూడండి, దీన్ని ఒకసారి అడుగు చూద్దాము. కింద కాయలు ఎక్కడ మచ్చ డాగు ఏమీ లేవు చూడండి. అబ్బాయి ఎంత మంచి పండు రంగు. చూడు అడుగు, జానక ఒకటి వేసారండి, జానక ఒక మొక్క వేసారు. మరి బలాలు ఏం సరిపోతాయి, సెగ్మెంట్ లావు సెగ్మెంట్ కదా, పాపం తెలియదులే వీళ్ళని మనం అనకూడదు, పాపం తెలియదు. మరొక మొక్క ఇక్కడ మనం చూసిన మొక్క ఇది చూడండి, ఇది ఒక మొక్క ఇటు వెళ్ళింది కదా. అబ్బా చూడండి ఇటు వెళ్ళింది, హైట్ వస్తుంది, పెరుక్కుంటూ వస్తుంది ఇటు అటు. చివరి దాకా చూడండి ఎంత కాపం. మళ్ళీ కాయ రాలడం కూడా, నేను తిరుగుతున్నా కదా, కాయ రాలడం కూడా లేదు. ఇది ఒక అమ్మ. వచ్చేసి శ్రీ సాయి స్వరూప్ నుంచి AP 149 అదిరిపోయే ఆ వెరైటీ. ఏపీ తెలంగాణలో ఒక సంచలనం సృష్టించే వెరైటీ ఇది. లావుల సెగ్మెంట్కి వచ్చేసరికి ఏ చెట్టు చూసినా తగ్గేది లేదంటుంది, ఏ మొక్క చూసినా. ఇక వయ్యారు మామూలు చూడు, నా చెట్టు ఎత్తున్నాయి. ఇది హాట్ స్టార్, ఆగ్రేసే వాళ్ళది హాట్ స్టార్ అండి. కొన్ని అక్కడక్కడ మిక్సింగ్ కలిసినాయి, ఫార్మరు ఆగ్రేసే వాళ్ళది హాట్ స్టార్ కూడా వేశారు, అవి మిక్సింగ్ కలిసినాయి. మీకు ఎక్కడ ఒకటి కనిపిస్తే మీరు సన్నాలు అవుతున్నాయి అనుకో మాకండి.
చూడండి. వెళ్దామన్నా, పొద్దుపోయిందండి, మరి చీకటికి తీసేసలేదు. మీరు కళ్ళు మూసుకొని వేసుకోండి, ఇంక ఇబ్బంది లేదండి. మీరు ధైర్యం వేసుకోండి, ఎందుకంటే మనం అన్ని చోట్ల తిరుగుతుంటాం కాబట్టి ఒక్కొక్క కాయ ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది మనం కాయ చూసి చెప్పేస్తాను నేను. ఓకే అండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ దిస్ ఈ చెట్టు నేను తీసి మన షాపులో పెడతాను, కొత్తగా వచ్చే రైతులకి చూపిస్తాను. వాస్తవంగా చెట్టు పీకడం తప్పు, బట్ తప్పడం లేదు. తప్పు కానీ తప్పడం లేదు. నాయకన్నా చైనా చేద్దాం, ఇంకా రైతు ఏమంటాడు? నైటే కదా, పోయి కార్లో పెట్టద్దాం ఏమంటాడు. సరే. ఓకే అండి, ఈ మొక్కను పీకుతున్నాను, ఏమనుకోమాకండి, మీకు చూపించడం కోసమే. థ్యాంక్ యూ సో మచ్. పీకనా పీకేసి మంచిగా అని చెప్పేసి మామూలు లేదన్న, అది చూడని లాస్ట్ కానీ భలే ఇది చేసినాం. అట్టే పెట్టేయన్న, ఆ డబ్బాలో పెట్టి ఇది ఉంటుంది కదా డస్ట్బిన్, దాంట్లో మట్టి పెట్టి ఇసుక, నీళ్ళు కాదు, అట్నే నీళ్ళు పెడితే ఇంకా రైతులు కూడా అట్నే చూసుకుంటారు. బకెట్లో పెడితే మట్టిలో పెట్టి నీళ్ళు పోసించితే కొద్దిగా పచ్చబడి ఉంటుంది, ఇంకా అట్నే నిలబడుతుంది. ఇంకా రేపు ఉదయాన్నే అట్టే పెట్టేసి ఇంకా చూడండి. ఏపీ 149 రన్నింగ్ అయ్యా, ఏపీ 149 శ్రీ సాయి సరప నుంచి లావుల్లో ఒక సంచలనం సృష్టించబోయే ఎవరు వేసుకున్నా సరే, నంద్యాల కానీ, నందికొట్టుకూరు కానీ, కర్నూలు కానీ, ఇటు మన ఆంధ్ర కానీ, తెలంగాణలో కానీ లావులు కావాలి, వైరస్ని తట్టుకోవాలి, పచ్చికాయ నలుపుండాలి, అసలు అన్ని విధాలుగా ఏ భయాలు ఉంటాయి మనకి. ఈ లావుల్లో ఏంటి? వైరస్ భయం. రెండోది పచ్చికాయ మీడియం కలరు, అలాగే పచ్చికాయ వర్షాలు ఎక్కువైతే తాలవుతాయి, అధికంగా వర్షాలు పడ్డా చెట్టు పాడైద్ది, వర్షాలు పడకపోయినా వైరస్లు ఎక్కువైతాయి. సో ఎంతన్నా సరే డిసెంబర్లో వర్షాలు పడితే మళ్ళీ తాలవుతాయి, నవంబర్ కానీ డిసెంబర్లో కానీ వర్షాలు పడ్డా మళ్ళీ తాలవుతాయి. ఎక్కడ ఈ తాలు భయం, వైరస్ భయం, నల్లి భయం లేనిది కాపు భయం. కాపు చూసారు, మీకు కంటికి కనబడుతూనే ఉంది. ఈ 4-5 భయాలతో పాటు మార్కెట్లో ధర ఎలా ఉంటుందంటే అల్టిమేట్గా హైలోనే ఉంటుంది ధర. ప్రస్తుతం ఈ సీజన్లో కూడా 21,000-22,000 మార్కెట్ నడుస్తుంది. ఇది అన్నిటికన్నా బెటర్గా నడుస్తుంది. సో మరి 334 S10 ఓపీలు అన్నిటికన్నా కష్టం, వాటి పెట్టిన కష్టం దీనికి 50% పెట్టిన చాలు 30 క్వింటాలు ఈజీగా ఉంటాయి. వాటికి పెట్టే కష్టం మనం దీనికి పెడితే 40 క్వింటాల్స్ తప్పగా ఉంటాయి. కానీ దీంట్లో మీరు చేయాల్సిన విషయం ఏంటంటే అచ్చు 36 నుంచి 40 పెట్టుకోండి, మొక్క దూరం 20 పెట్టుకోండి, బోదెలు గట్టిగా ఉంచుకోండి, కొంచెం బలం వేయండి. బలం వేస్తేనే ఇంకా మామూలుగా ఉండదు. చూడండి, మీరు అట్లా చూస్తారు. నేను కూడా ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాను, సీడ్చిన దగ్గర నుంచి డేటా పెట్టి గ్రూప్ పెట్టి ఎప్పటికప్పుడు దీని గురించి మానిటరింగ్ రేపు జూన్ నుంచి మిమ్మల్ని ఫాలోఅప్ చేపిస్తూ ఉంటాను. సో మీ దగ్గర కూడా మీకు కొన్ని మెలకువలు మీరు మంచిగా చేస్తే చైన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయటం, ఆ విషయం తప్పు చేసేవాళ్ళు సరిగ్గా చైన్ వాళ్ళకి కూడా మీ నుంచి కొంత నేర్చుకుంటారు. సో ఇట్లా అన్నిటికీ ఉపయోగపడితే నేను చేయబోయే పద్ధతి. థ్యాంక్ యూ సో మచ్. కనీసం 1 ఎకరానికైనా ప్లాన్ చేయండి, 1 ఎకరానికి ప్లాన్ చేయండి. ఏపీ 149 నేను చెప్పినట్టు మీ దగ్గర జరగకపోతే అప్పుడనండి. థ్యాంక్ యూ సో మచ్.